రోజు వాక్య ధ్యానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానిద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటున్నాడు భక్తుడైన పౌలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నో ఇబ్బందులు గుండా ప్రయాణము చేస్తూ, ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేస్తూ దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలకు, అనేక సంఘాలకు, అనేక దేశాలకు వెళ్ళి ప్రకటన చేస్తున్న దైవజనుడు, భక్తుడు ఎలా అంటున్న మాట, విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆ విజయోత్సాహము ఎలా ఆయనకి కలిగింది అంటే శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా, మరి ఆయన మరణస్థితి గుండా కూడా ఆయనకి విజయోత్సాహం కలిగింది. మరి శ్రమలు పడుతూనే ఆయన విజయోత్సాహాన్ని పొందుకున్నాను అంటూ ఉన్నాడు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు, దేవుని నామాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి శ్రమ రాకోకుండా దేవుని నామాన్ని ప్రకటించినప్పుడు ఆయన ఈ మాటను చెప్పుకోగలడా? ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు, బాధలు, శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు నీవు సంతోషంగా ముందుకి కొనసాగవలసి ఉన్నదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో ఓడిపోతున్నట్లు అనిపిస్తాం, శత్రువు గెలుస్తున్నట్టు అనిపిస్తాం. కానీ శత్రువులు నీవుకి ఎవరున్నారు అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే వారెవ్వరూ నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ బంధువులు, నీ మిత్రులు, వీరందరూ ఏమి నీ శత్రువులు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవెప్పుడైతే నీ యొక్క సమస్యల గుండా పయనిస్తూ ఉన్నప్పుడు నీవు కృంగిపోతున్నావో, నీవు కృంగిపోవటానికి కారణము చేస్తున్నవాడు శత్రువు. వాడెవడంటే సాతానుడని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మరి నీవు ఆలోచించవలసిన విషయం ఏంటంటే విశ్వాసముతో ముందుకి కొనసాగుతున్నప్పుడు, శోధన పైనము గుండా నువ్వు వెళుతున్నప్పుడు, దేవునిపైన విశ్వాసము కలిగి సాగిపోతూ ఉన్నప్పుడు తప్పకోకుండా నిన్ను విజయ పతాకంలోనికి దేవుడు నడిపిస్తాడని నీవు ఆశించాల. దేవుడు మనందరినీ నడిపించే విధానము చూసినప్పుడు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో, వేదనలో, శోధనలో మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు వాటన్నిటిని జయించి నీవు నడుస్తున్నావు చూసావా, అదే గొప్ప విశ్వాసము. జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరుడా, సహోదరి. ఎందుకు నాకే ఇన్ని బాధలు, నాకే ఇన్ని శ్రమలు, నాకే ఇన్ని వేదనలు అని ఎప్పుడు నువ్వు అనుకోకు. నీవు దాని నుంచి ప్రయాణము చేసినప్పుడే నీ యొక్క విశ్వాసము బలమైనదని నమ్మగలము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అవును ప్రభువా, ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రమని అలనాడు భక్తుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఈనాడు మేమందరము కూడా వినుచున్న వారమి మేము కూడా ప్రభువా, నీవు మమ్మల్ని శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా తీసుకెళ్ళినప్పటికీ నీవు మమ్మల్ని విజయోత్సాహముతో ఊరేగించే దేవుడు అని నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ నామానికి మహిమ తెచ్చే బిడలగా మాకు ధైర్యమును, బలమును, జ్ఞానమును, బుద్ధిని, వివేచన దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.